ఈరోజు ప్రెస్ మీట్ మాట్సాని రామయ్య గారు, మీరు ఆన్లైన్ ఎట్లా చేయించుకున్నారు? ఎంఆర్ఓ గారిని అధికారులను కొని దౌర్జన్యంతో ఆన్లైన్ చేయించుకున్నారు. రిజిస్టర్ మా పుల్లాయమ్మ పేరు మీద, వాల్మీకి పుల్లాయమ్మ పేరు మీద పబ్లిక్ ఉంది రిజిస్టర్. మేము ఎక్కడ అడిగినా కూడా రిజిస్టర్, మేము ఎంఆర్ఓ గారిని అడిగితే అతను కోర్టు పోయినా అంటాడు. 164C 165C ఇదే పుల్లాయమ్మ పేరు మీద ఉంది. గుత్తి అనంతపురం దగ్గర ఈ ల్యాండ్ హైవే బిట్టు. ఇది రామయ్య, మాస్టర్ రామయ్య ఇది ఆన్లైన్ చేపిస్తున్నాడు. రిజిస్టరు, ఒరిజినల్ రిజిస్టరు పుల్లాయమ్మ పేరు మీద ఉంది. ఆన్లైన్ ఎట్లా చేపించుకుంటాడు? ఇది ఎంఆర్ఓ గారికి మేము చెప్తున్నాం, సార్ మీరు రిజిస్టర్ పుల్లాయమ్మ పేరు నుండి ఆన్లైన్ మీరు ఎట్లా ఎక్కిస్తారు? ఏ అధికారంతో ఎక్కిస్తారు? డాక్యుమెంట్ లేదు మీరు. మేము ఇదే అడుగుతున్నాం. ఇలాంటి అధికారుల్ని మీరు రిజిస్టర్ ఎవరిది, పట్టా ఎవరిది చూసుకొని ఆన్లైన్ చేయాల సార్ మీరు. మేము దయచేసి ఈ విషయము పై ఆఫీసర్లకు అందరికీ తెలియజేసినాము. ఆయన మాస్టర్ గ్రాండ్ రామయ్య ఏమంటాడంటే, ఊరికి అడ్డం తీసుకుపోయి మేము కోర్టుకు వేసినాం, వాళ్ళకు వస్తే వాళ్ళకు ఏ పని చెయ్యొద్దండి అని అందరితో, మొత్తం సర్వేర్తో, మండల సర్వేర్తో, ఎంఆర్ఓ గారితో అందరినీ ఫోన్లు చేసి భయపడిస్తున్నాడు. ఇది న్యాయం కాదు, మేము ఓర్చుకోం. ప్రజా కుల సంఘాలన్నీ మొత్తం అన్నీ ఒకటవుతున్నాయి. మొత్తం రామయ్య ఇంటి దగ్గర ధర్నాకు సిద్ధం అవుతున్నాము. ఆయన వచ్చి ప్రజాసేవత పుల్లాయమ్మతో వచ్చి ఏమన్నా మాట్లాడుకొని ఆమె ఆన్లైన్లో తీసేసి అతను పుల్లాయమ్మ పేరు మీద ఆన్లైన్ చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. లేదంటే అతను ఇంటి ముందు, రామయ్య ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటారని వాల్మీకి సంఘాలు, మొత్తం ప్రజా సంఘాలన్నీ ఒకటే చెబుతున్నాం. మీకు ఇదే అయ్యా, మీకు చెప్పేది ఒకటే. మేము చిన్నోళ్ళం, మీరు పెద్ద పేరు చెప్పుకొని ఎన్నో దౌర్జన్యాలు చేసినావు, చాలా మోసాలు చేసినావు. అనంతపురంలో ఎంతమంది ఫ్రాడ్ చేసినావంటే అంత చేసావు. మాకు అదంతా అవసరం లేదు. ఎన్నైనా మోసాలు చేసుకో, మాకు అవసరం లేదు. మా పుల్లాయమ్మ పేరుంది, మా వాల్మీకుల మీద భూమి పుంజుకోవడం ఇది చాలా అన్యాయం. పబ్లిక్గా ఇది పబ్లిసిటీగా మోసం చేశాను. దీనికి అంత అధికారులు అందరూ స్పందించినారు. మేము నీ ఇంటి ముందర పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి రేపు ఈ నెలలో, ఈ వారంలోనే ఇది ఇంటి ముందరకు దిగుతున్నాం.